హాయ్ ఫ్రెండ్స్, మంచి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇడ్లీతో రెండు చట్నీలు చేసి చూపిస్తానండి. అలాగే కొద్దిగా ఇడ్లీ పిండితోనే రొట్టె వేసుకుని కొబ్బరికాయ పచ్చడి, అలాగే బేసిన్ చట్నీ, ఈ రెండు కూడా స్ట్రీట్ స్టైల్ చాలా బాగుంటాయి కదా. మనం కూడా ఇంట్లోనే అలా చేసుకోవచ్చండి. చూడండి, దానికి కొద్దిగా గుల్లశనగపప్పు, కొబ్బరికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, ఉప్పు, ఇవన్నీ చక్కగా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న దానికి పౌడర్లా అయిన తర్వాత మనం కొద్దిగా వాటర్ కలుపుకోవాలి. అలాగే కొద్దిగా పులుపుకి చింతపండు వాడుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఉప్పు, చింతపండు యాడ్ చేసుకుంటే పచ్చిమిరపకాయ ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ చట్నీకి వాటర్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. రోడ్ సైడ్ చూస్తూ ఉంటాం కదా, అలాగే దానికి తాలింపండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ 1 స్పూన్ ఆయిల్ వేసి అలాగ వేయించుకున్న తర్వాత ఆ చట్నీలో కలుపుకుంటే చూడండి, అచ్చు చూడడానికి సేమ్ అలాగే ఉంది కదండి. చూడడానికే కాదండి, తినడానికి కూడా సేమ్ అలాగే వచ్చిందండి. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇది ఇలా ట్రై చేయండి. దానికి చెప్పాను కదా బేసిన్ చట్నీ అని. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ముకుడు వేడెక్కిన తర్వాత దానిలోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ, కొద్దిగా ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నది కూడా వేసుకుని, కొద్దిగా పసుపు కలర్ కోసం, అలాగే మన ఆరోగ్యానికి ఆరోగ్యం, అది కూడా వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత శనగపిండి చట్నీ అన్నాను కదండి, దానికి నీళ్ళల్లో శనగపిండి కలిపి వేసుకుంటే శనగపిండి ఉండకట్టకుండా ఉంటుందండి. దానికి అలాగా మనం ఇది కూడా పల్చగా ఉంటే సరిపోతుందండి. ఎక్కువగా శనగపిండి కూడా వేసుకోక్కర్లేదు. 2 స్పూన్స్ వేసుకుని అలా నీళ్ళల్లో కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ వేగుతుండగా కొద్దిగా ఎర్రకారం, చిన్న కారం ఉంటే బాగుంటుంది కదా, శనగపిండి చప్పగా ఉంటుంది కాబట్టి. ఇది కూడా అంతేనండి, వాటర్ ఎక్కువ పోసుకుంటే చాలా బాగుంటుంది. అంటే 2 చట్నీలు కూడా ఇడ్లీ మీద వేసేస్తాం కాబట్టి పల్చగా ఉంటే బాగుంటాయి. స్ట్రీట్ స్టైల్ అన్నాను కదా, అవి చాలా బాగుంటాయి కదా అక్కడ మనం తింటే. అలాగే సేమ్ ఇంట్లో కూడా ఇలా చేసుకుంటే సేమ్ రుచి వస్తుంది. అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటాయి. దానికి చూడండి, అలాగే నీళ్లు పోసుకున్న తర్వాత నీళ్లు మరుక్కు వచ్చేటప్పుడు మనం ఇందాకలా కలిపించుకునే శనగపిండి ఉంది కదండి, అది కూడా వేసి ఉండకట్టకుండా చక్కగా కలుపుకుంటూ వేసుకుని ఇలా మరగనివ్వాలండి. ఎక్కువసేపు శనగపిండి పచ్చివాసన పోయే వరకు మరిగించుకున్న తర్వాత చూడండి, ఆ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బాగుంటుంది. దానికి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సేమ్ చెప్పాను కదా, ఇడ్లీ ఎన్నిసార్లు చెప్తున్నాను కదండి, మంచి టిప్స్ పాటిస్తే కనుక చాలా మెత్తగా వస్తాయండి. నా ఛానల్లో ఆల్రెడీ చాలాసార్లు ఇడ్లీ ఏదో రకంగా చేసిన తర్వాత దాంట్లో లైక్ చట్నీస్తో కానీ సాంబార్స్తో కానీ పోస్ట్ చేసినప్పుడల్లా బ్యాటర్ కింద పెడుతున్నానండి డిస్క్రిప్షన్ బాక్స్లో. అలాగే ఈరోజు కూడా పెడతాను చూడండి. మంచి టిప్స్ పాటిస్తే మెత్తని ఇడ్లీ వస్తుంది. దానికి అలాగే చూడండి, ఇడ్లీ స్టాండ్ అక్కర్లేకుండా సులువుగా పెట్టుకునేలా కూడా అని చెప్పాను. అలాగ కప్స్లో పోసేసుకుని లేదంటే పెద్ద ప్లేట్లో వేసుకుంటే కనుక లైక్ ఇడ్లీ స్టాండ్ ఎక్కువ తోముకుని బాధ లేకుండా, అంటే తక్కువ గిన్నెలతో ఇడ్లీ కూడా చేసేసుకోవచ్చు. దానికి చూడండి, ఆ ఇడ్లీని అలాగా పెద్దది పెట్టాం కాబట్టి ప్లేట్లోకి దాన్ని కట్ చేసుకుని ముక్కలు చేసుకొని చెప్పాను కదా, 2 చట్నీలు చేశాను కదండి, ఒకటి కొబ్బరికాయ, ఒకటి బేసిన్, 2 ఇడ్లీ మీద చూడండి. మన స్ట్రీట్లో ఇలాగే కదా వేసి ఇస్తారు. అలాగే సేమ్ మనం కూడా పల్చగా ఎంత నీరు పోసుకుంటే అంత బాగుంటుంది. యాక్చువల్గా దీన్ని నీరు చట్నీ అని కూడా అంటారు. ఆ చట్నీలు అలా వేసుకుని తీసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో ఒక కమెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసినవి మీకు రీచ్ అవ్వాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. అలాగే చెప్పాను కదండి, దెబ్బ రొట్టె అన్నాను కదా, చాలాసార్లు నా ఛానల్లో వేసి పెట్టానండి. ఇది కూడా ఇడ్లీ పిండితో వేశాను. దీనికి కూడా ఈ పచ్చడి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. అన్నీ ట్రై చేసి కామెంట్ చేయండి.